హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని కోసం బీసీసీఐ అయితే ఆ రూల్ తీసుకురావడం జరిగింది. అసలు బీసీసీఐ తీసుకొచ్చిన రూల్ ఏంటి, చెన్నై సూపర్ కింగ్ ఏంటి, గుడ్ న్యూస్ అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే క్రికెట్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా ఫ్రాంచైజీలు కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ లాస్ట్ వీక్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లయితే బీసీఐ వర్గాలు అయితే చెప్తున్న జరుగుతాయి. అయితే మెగా ఆక్షన్ వచ్చేసరికి అబుదాబి వేదికగా జరగనున్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం. అయితే మెగా ఆక్షన్ ముందు రిటర్నింగ్ పాలసీ కానీ అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అందులో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని కోసమే ఆ రూల్ మరోసారి అయితే తీసుకొచ్చడానికైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఆ రూల్ వచ్చేసరికి అన్క్యాప్ ప్లేయర్ రూల్. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్లేయర్ అన్క్యాప్ ప్లేయర్గా అయితే గుర్తించారని అయితే అప్పట్లో అయితే రూల్ తీసుకురావడం జరిగింది. మన బీసీఐ మాత్రం అయితే 2008 నుంచి 2021 వరకు అయితే రూల్స్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత రూల్ అయితే తీసేయడం జరిగింది. మరోసారి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ధోని కోసము మరోసారి అయితే రూల్ తీసుకురావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అని అయితే రూల్ ప్రకారం అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఐపీఎల్ 2025 100% అయితే కన్ఫామ్గా ఆడబోతున్నట్లయితే మనకు క్లియర్ కట్గా రూల్ ప్రకారం అయితే తెలిసిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 2020లో అంతర్జాతీయ క్రికెట్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని అయితే ఇంటర్నేషనల్ క్రికెట్కి 5 సంవత్సరాలు అయితే అవుతుంది రిటైర్మెంట్ ప్రకటించి. అందుకే అన్క్యాప్ ప్లేయర్గా అయితే గుర్తించడం జరిగింది. అన్క్యాప్ ప్లేయర్గా ఉన్న ప్లేయర్కి మాత్రం అయితే కేవలం 4 కోట్లు చెల్లించి అయితే రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సిఎస్కే మాత్రం అయితే కేవలం 4 కోట్లకే మహేంద్ర సింగ్ ధోనిని అయితే కైవసం చేసుకోబోతుంది. ఇది ధోని అభిమానులకు కానీ అదేవిధంగా చెన్నై ఫ్యాన్స్ కానీ అయితే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోనియే కాక చాలామంది ప్లేయర్లకు మాత్రమైతే ఇది ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పీవీ చౌలా కానీ అమిత్ మిత్రా వంటి ప్లేయర్లకు కూడా రూల్ అయితే వర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్కి మాత్రమే రూల్ వర్తిస్తుంది. ఫారెన్ ప్లేయర్స్కి మాత్రమైతే రూల్ వర్తించదు. అంటే ఇప్పుడు సునీల్ నారాయణ కానీ అదేవిధంగా ఆండ్రూ రసల్ వంటి ప్లేయర్కి మాత్రమైతే రూల్ అయితే వర్తించని చెప్పుకోవచ్చు. కేవలం ఇండియన్ ప్లేయర్స్కి మాత్రమే రూల్ వర్తిస్తుందని అయితే బీసీఐ అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపైన మరి చెన్నై మేనేజ్మెంట్ మరి ఎలా స్పందిస్తో ఏ విధంగా స్పందితో అయితే చూడాలి. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా, మరి చెన్నై మేనేజ్మెంట్ ఎలా ప్రకటించబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ కాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామా దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.